హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు స్వాగతం. ఈరోజు మేక తలకాయ కూర. మేక పొటేలు అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కూరని వాష్ చేసి ఎలా వండుతామో కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మేక తలకాయని, పొటేల్ తలకాయని వాష్ చేసేసాము క్లీన్గా. ఇప్పుడు పసుపు వేసాము, అలాగే సాల్ట్ వేస్తున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం. వేసి అంతా కలిపి వాటర్ పోసి ఒక 8 విజిల్స్ వరకు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెడతాం. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది. ఉడికినాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. बात कर तो वाइस पड़ता. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ విజిల్స్ వచ్చేసినాయి. 8 విజిల్స్ వరకు దించేసాము. అయితే ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసాము. ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాము. ఇప్పుడు ఆయిల్ కాగింది. తగినన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగాలి ఎర్రగా. ఇవి ఎర్రగా వేగినాక కొబ్బరి మసాలా, పెట్టిన తలకాయ కూర అంతా కలుపుదాము. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఎర్రగా మగ్గిపోయినాయి, బ్రౌనిష్గా వచ్చేసినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చికి మగ్గినాయి కాబట్టి ఉడకపెట్టుకున్నాం కదా మటన్ హెడ్, అది పసుపు, ఉప్పు, లవంగా, చెక్క, మిరియాల, గరం మసాలా, అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసి ఉడకపెట్టాము. ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసి ఇప్పుడు అది ఉడకపెట్టింది ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గిన వాటిలో వేసేసామన్నమాట. ఇందులో కొబ్బరి మసాలా కూడా వేస్తాము. కొబ్బరి మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చినాక వాటర్ పోస్తే ఫైనలీగా ఉడికిపోతుంది. కొబ్బరి మసాలా వేస్తున్నాము. ఫైనల్గా కొబ్బరి మసాలా వేసాము. ఇప్పుడు కారం వేస్తాము. దీంట్లో కారం వేసి కలిపేసేసి ఒక 5 మినిట్స్ అంతా కారం, కొబ్బరి మసాలా అంతా ముక్కకు పట్టినాక వాటర్ వేస్తాం. సరేనా, కొబ్బరి, కారం,
ఒక 5 మినిట్స్ ఉడికినాక వాటర్ ఇదిగోండి. కొబ్బరి మసాలా వేసినాక వేగినాక వాటర్ పోసాం అన్నమాట. ఇప్పుడు ఇది ఫైనల్లీగా ఇలా అయింది. తర్వాత ఒక 15 మినిట్స్ ఆగినాక బాగా ఉడికినాక మసాలా అనేది దించేద్దాం. హలో, ఫైనల్లీ ఇలా తయారైందండి మేక హెడ్ కూర. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో? ఆయిల్ ఇలా పై వరకు వచ్చేటట్టు కూరని ఉడికించుకోవాలన్నమాట. కూర మొత్తం జిగురుగా ఉండాలి. ఇది ఇప్పుడు చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ మా ఛానల్ని అభిమానిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. ఇలానే ఆదరిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో మా కర్రీ. థ్యాంక్ యూ.